కాలంలో మధుమేహం కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవటం వల్ల ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వలన BMI 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహ నివారణలో ఎలాంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి భావన రైస్, తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా సంపూర్ణ ఉపశమనాన్ని పొందుతారు. ఇది మధుమేహ నివారణ కోసమే తయారు చేసిన రైస్. ఈ భావన రైస్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా ఈ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భావన రైస్ చైర్మన్ సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భావన డయా బెస్ట్ రైస్ చైర్మన్ తో పాటు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డయాబెటిక్ రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. ఈ క్యాంప్ ద్వారా, మెడికల్ క్యాంప్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, కొత్త పేషెంట్స్ ఎవరైతే అసలు మాకు షుగర్ ఉంది లేదు అని కనుక్కునే పేషెంట్స్ చాలామంది కొత్త పేషెంట్స్ని కనుక్కోవడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ ద్వారాగా. ఒకటి, వాళ్ళ జీవనశైలిలో మార్పు రావాలి. ఇంకోటి, లో గ్లైసమిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ రైస్ మాత్రమే తినాలి. రైస్ కానీ లో GI ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇంకొకటి, ప్రతిరోజు 1 అవర్ మాత్రం వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకొకటి, మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి, ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఇది ఈ మెడికల్ క్యాంప్ ద్వారాగా మేము ప్రతి పేషెంట్కి కానీ, కొత్తగా వచ్చిన పేషెంట్స్కి కానీ వీళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్కల ప్రకారంగా ప్రతి 7 నిమిషాలకు ఒక డయాబెటిక్ పేషెంట్ చనిపోతున్నారు. డయాబెటిక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్గా ఇటువంటి లో GI ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకొకటి, మానసికంగా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది కేవలం మన జీవన శైలిలో మార్పు మాత్రం ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి డయాబెటిక్ పేషెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్గా లో GI రైస్. ఈ రైస్ తినటం వల్ల, ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది. ఈ సీడ్లో ఎటువంటి కల్తీలు కానీ ఏమీ జరగకుండా జాగ్రత్తగా జనానికి అందించేది భావన రైస్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఈ రైస్ తినడం వల్ల 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వైట్ రైస్ తింటారు, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండటం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇది ఈ క్యాంప్ ద్వారాగా మేము తెలియజేయాలని చెప్పనని